ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ణ। మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. సో మనం అధిక మాసం కంప్లీట్ చేసుకున్నాం. సంహోరదారు ఏదో ఒక విధంగా మనము ప్రతిరోజు ఒక వైష్ణవ భజన చదువుకొని ఒక ప్రేయర్స్ చేయడం అలవాటైంది మనకు. అదే కంటిన్యూ చేద్దాం. కనీసం రేపటి నుంచైనా నేనేం చేస్తానంటే ప్రతిరోజు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఒక వైష్ణవ భజన పాడుకుందాం, ఒక ప్రేయర్స్ కంటిన్యూ చేద్దాం ప్రేయర్స్ చెప్పుకుంటూ. దట్ ఈస్ గుడ్. అది నాకు గుడ్ చాలా మంచిది అనిపించింది. ఓకే, ఫర్ టుడే ఇవాళకి మనం భగవద్గీత కంటిన్యూ చేద్దాం మన క్లాసెస్. ఎవరైనా చెప్తారా మనం ఎన్నో అధ్యాయం, ఏ చాప్టర్ చెప్పుకోవాలో? ఓకే, సారీ, అన్మ్యూట్ చెయ్యాలి. ఎస్, 9th అధ్యాయం 30 శ్లోక ప్రభుజీ. కరెక్ట్. 9th అధ్యాయం 13th శ్లోకం. అందరూ అదే అనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభు. ఎస్ మాతాజీ. పంచాంతరం 32 చెప్పాలి ప్రభు. 32. ఓకే, సో ఎవరు సిన్సియర్గా ఫాలో అవుతున్నారు? ఎవరైనా చెప్తారా మనం ఏది చెప్పుకోవాలో? 32వా 30యా? అయితే ఎవ్వరూ ఫాలో అవ్వట్లేదు అనమాట. అయితే అట్లీస్ట్ మనం ఏ శ్లోకం చెప్పుకుంటున్నామో కూడా. ఓకే, సరే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను డైరెక్ట్గా, మీరు చూడండి. అట్లీస్ట్ మీరు ఒక ట్రాక్ మెయింటైన్ చేయండి, మనం ఎక్కడున్నాం, ఏ శ్లోకం చెప్పుకుంటున్నాం అని. ఓకే, ఓకే. సో ఈ శ్లోకం మనం చర్చించుకోవాలి. మాతాజీ గారు కరెక్ట్ చెప్పారు, 9.32 అని. ఓకే. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపీషు పాపయోనయా స్త్రియో వైశ్యస్తథా శూద్రస్తేషాం
శూద్రస్తేయపి యాంతి పరం గతిం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏగపీష్యు పాపయోనయాం. స్త్రియో వైశ్యస్తథా శూద్రస్తేయపి యాంతి పరం గతిం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపీషు పాపయోనయాం. స్త్రియో వైశ్యస్తథా శూద్రస్తేయపి యాంతి పరాం గతిం. మీరు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాం హి పాదాన్యపాశ్రిత్య ఏనాపి స్యు పాపయోనయః స్త్రియో వైశ్యస్తథా శూద్రస్తే అపి యాంతి పరాం గతిం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? ఓ, ఇంకెవరికి ఇంట్రెస్ట్ లేదా చదవడం? ఎవరు చదవట్లేదు? హరే కృష్ణ. హరే దండోత్సవం కృష్ణ. ప్రభుజీ. ప్రణాం మాతాజీ. ప్రభుజీ కొంచెం యమునా పుష్కరాలకు వెళ్ళడం వల్ల క్లాస్ కి అటెండ్ అవ్వలేకపోయాను, ఓ క్షమించండి. ఓ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు. హరే ప్రభు చదువుతాను చూడండి. చదవండి. మాం హి పాదవ్యపాశ్రిత్య ఏ పిష్యు పాపయోనయేషు స్త్రియో వైశ్యస్తదా శూద్రస్తేపి యాంతి పరాంగతిం. హరే కృష్ణ. హరే కృష్ణ. అనువాదం. ఓ పార్థ, నన్ను శరణుజొచ్చువారు అధమ జన్ములైనప్పటికీ కూడా, అధమ జన్ములు అంటే ఎవరెవరు ఇక్కడ చెప్పారు? స్త్రీయ, వైశ్య, శూద్ర అయినప్పటికి కూడా వాళ్ళు పరమగతిని పొందగలరు అన్నారు ఇక్కడ. అంటే భగవంతుడు ఇక్కడ మనకు చాలామంది అనుకుంటారు ఈ శ్లోకం చదవగానే, అరే భగవంతుడు కూడా ఇంత కేటగిరికల్గా మాట్లాడతారా? భగవంతుడు కూడా ఇంత విభజన చేస్తాడా? వీళ్ళు గొప్పవారు, వీళ్ళు అధములు, వీళ్ళు శూద్రులు అని. చూడండి ఇక్కడ భగవంతుడు స్త్రీలంట, వైశ్యులంట, శూద్రులంట భగవంతుడే అంటున్నాడు ఇక్కడ. ఇంత తారతమ్యం చూపిస్తున్నాడు భగవంతుడు. ఎంత ఇంత కుల విభజన చేస్తున్నాడు భగవంతుడు. కులాలకే కదా, మనుషుల్లో కూడా వేరువేరు చేస్తున్నారు. స్త్రీలంట, పురుషులంట, వైశ్యులంట, శూద్రులంట అని ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు మీ సమాధానం మీరు చెప్పండి. భగవంతుడు నిజంగా అంత విభజించి చూస్తున్నాడా? మరి భగవంతుడు ఎందుకన్నాడు ఇలాగా? స్త్రీయ పాపయోనయ, అధమ జన్ములు ఎందుకన్నారు భగవంతుడు ఇక్కడ? భగవంతుడిలో ఇలా పార్షియాలిటీ ఉందా? ఎవరైనా మన క్లాసులు చక్కగా అటెండ్ అవుతున్న వారు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు వీటికి. లేదా మీకు ఇంకా వేరే క్లాసులు మీకు కొంచెం తెలిసినప్పటికీ కూడా ఆన్సర్ చేయొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పార్షాలిటీ ఉండదు ప్రభుజీ దేవుడికి. అందరూ సమానమే, తన అంశలే కదా, పరిమాణమే కదా. నా నిర్ణయం, నా అభిప్రాయం ప్రభుజీ. మరి ఆన్సర్ ఏంటనేది నాకు తెలియదు. మరి ఇక్కడ స్త్రీయ, వైశ్య, శూద్ర అని భగవంతుడు విభజించాడు. ఎందుకు చేశాడు అలాగా? అంటే వాళ్ళ గుణాల ప్రకారంగా అది వృత్తులు కదా ప్రభుజీ, వర్ణాలు కాదు, వృత్తులు కదా. బ్రాహ్మణ పౌరోహిత్యం, రాజ్య పరిపాలన, శూద్రుడు వ్యవసాయం, ఇలాగ కదా. ఓకే, వృత్తులు ఓకే. మరి భగవంతుడు వాళ్ళని పాపయోనే ఎందుకన్నారు? అధమ జన్ములు అని. అంటే భక్తి చేయలేని వాళ్ళు, కర్మనే నింపుకుంటూ భక్తి అనేది లేని వాళ్ళు. అంటే గుణాలను బట్టి విభజించారా ప్రభు? ఒక ఆన్సర్ కరెక్ట్. గుణాలను బట్టి విభజించారు అని ఒక ఆన్సర్ కరెక్ట్.
మరి భగవంతుడు ఎందుకు ఇలాగ ఓకే, గుణాలను బట్టి విభజించారన్నారు. మరి ఇక్కడ భగవంతుడు పాపయోనయ అధమ జన్మలను ఎందుకు అన్నారు ఇక్కడ? పాపయోనయ. మరి మీరందరూ మంచిగా భక్తి చేస్తున్నారు, మాతాజీలు, స్త్రీలందరూ. ఓకే, కరెక్ట్, ఆల్మోస్ట్ అందరు కరెక్ట్గానే చెప్పారు. ఒక మాతాజీ వృత్తిపరంగానే ఆ వృత్తులు కూడా మన గుణాల నుంచి వస్తాయి. కరెక్ట్, అది మాత్రం వాస్తవం. ఆన్సర్ ఇదే. కొంచెం నేను ఎలాబరేట్ చేస్తాను. ఆల్రెడీ చెప్పాను ఆన్సరు, మళ్ళీ ఇదే. ఎవరికైనా కానీ నేను ఒక భగవద్గీత పుస్తకం ఇచ్చి రోజంతా నువ్వు పారాయణం చేస్తూ భగవద్గీత శ్లోకాలు చేస్తూ వాటికి అనుగుణంగా నీ జీవితం నడుచుకో అంటే ఈ ప్రపంచంలో ఎంతమంది నడుచుకుంటారు? లేదా ఒక పెద్ద గ్రంథం ఇచ్చి దీన్ని రిసైట్ చేస్తూ ఉండడం అంటే ఎంతమంది రిసైట్ చేస్తూ ఉండగలుగుతారు? ఎంతమంది శ్లోకాలు నేర్చుకుంటూ ఉండగలుగుతారు? ఎంతమంది వాటిని పాటిస్తూ ఉండగలుగుతారు? ఎవరు ఉండరు, చాలా చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళల్లో సహజంగానే ఆ లక్షణం ఉండదు. ఆ లక్షణం సహజంగానే ఉండదు, అది గుణం అంటారు, మనిషిలో ఉన్నటువంటి గుణం. ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఉదయం నుంచి సాయంత్రం దాకా చాలా బాగా శారీరకమైన కష్టం చాలా ఎక్కువ చేస్తాడు. మరి ఆ కష్టాన్ని ఒక బ్రాహ్మణికల్ ఉన్నటువంటి ఒక వ్యక్తి చేయగలుగుతాడా? చేయలేడు. ఇంపాసిబుల్, అది అసాధ్యం. గేట్ దగ్గర కాపలా కాసి ఒక డోర్మ్యాన్ ఉన్నాడు. ఒక కంపెనీకి ఉన్నటువంటి సిఇఓ ఎన్నో రకాల ఫైల్స్, ఎన్నో రకాల రెస్పాన్సిబిలిటీ అన్నిటిని అటెండ్ అవుతూ వాటన్నిటిని సమకూర్చడంలో చాలా నిష్ణాతుడై ఉన్నాడు. మరి డోర్మెన్కి నేను నీకు ₹1,00,00,000 జీతం ఇస్తానగా నా వృత్తిని చేయగలుగుతాడా? చేయలేడు. తన లక్షణం అది కాదు. ఆ విధంగా భగవంతుడు ఒక్కరికి ఉన్నటువంటి వాళ్ళ గుణాలు, కోరికలు, లక్షణాలు బట్టి వారికి ఆయా దేహాలను ఇచ్చాడు భగవంతుడు. మనం అందుకే చెప్పాం కదా, 8.4 మిలియన్ స్పీసెస్ అంటే 84 లక్షల వెరైటీలు ఉన్నాయి. 84 లక్షల వెరైటీ దేహాలు. అందులో మానవ దేహాలలోనే 4 లక్షల వెరైటీలు. అంటే మానవులు ఎంతో వందల కోట్లు, వేల కోట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ కూడా 4 లక్షల రకాల్లోనే ఉంటారు. వాళ్ళకున్నటువంటి కోరికలు, ఆలోచనలు, గుణాలను బట్టి. ఏ విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు, గుణాలను బట్టి ఆయా దేహాలు తీసుకుంటారు. ఆయా దేహాలు. ఒక జీవుడు అలాంటి కోరికలు, అలాంటి గుణాలను ఏర్పరుచుకున్న కారణంగా భగవంతుడు అంటారు, నేను అతీతంగా ఉంటాను. నేను చెప్పింది ఒకటే. ఏంటి నేను చెప్పింది? మీరందరూ వచ్చి హ్యాపీగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవన్నామాన్ని జపిస్తూ ధార్మికంగా బతుకుతూ చాలా ఆనందంగా అందరికి సహాయపడుతూ హ్యాపీగా ఇక్కడ ఉండండి, తర్వాత గోలోకధామకు వచ్చేయండి అని నేను ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను. మీకు కూడా తెలుసు. కానీ మీకు ఉన్నటువంటి కోరికలు, మీకున్నటువంటి గుణాలు, వాటి ద్వారా మీరు చేసినటువంటి ఏ పనైనా కానీ ఇలా చేస్తే ఇలాంటి రియాక్షన్ వస్తుందని చెప్పడి వదిలేయడం వరకే నా డ్యూటీ. ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు భక్తి మార్గాన్ని ఎంచుకుంటే నీకు ఉన్నతమైన లోకాలు వస్తాయి అని చెప్పడం కూడా నా డ్యూటీ. ఈ రెండు నీకు చెప్పాను. కానీ నీకున్నటువంటి కోరికలు, గుణాల ద్వారా మనము కొన్నిటిని ఎంచుకొని కొన్నిటిని వదిలేసుకుంటే అప్పుడు వాటికి ఉండేటువంటి ప్రతిఫలంగా మనం తిరుగుతూ ఉండాలి ఎన్నో రకాల యంత్రాలలో. ఇప్పుడు నేను ఈ యంత్రంలో ఉన్నాను, ఈ దేహంలో ఉన్నాను. తర్వాత ఇంకొక యంత్రంలో యంత్రరూఢ అని మాయయ ఇంకొక దేహంలోకి వెళ్ళాలి. అది కూడా ఒక యంత్రం, ఒక మిషన్. ఆ విధంగా 84 లక్షల జీవరాశుల వెంట మనం తిరుగుతూ ఉండాలి. ఆ విధంగా ఒక జీవుడు స్త్రీయా వైశ్యస్తథా శూద్రస్ అలాంటి దేహాలలోకి ఎంటర్ అయినప్పుడు వైశ్యులు, శూద్రులు, స్త్రీయ. జనరల్గా వైశ్య అంటే మెంటాలిటీ అండి. అంటే మన మెంటాలిటీని బట్టి వాళ్ళు విభజిస్తారు. మెంటాలిటీ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ధనాన్ని సేవ్ చేసుకోవడం, దేన్ని చూసినా కానీ వాళ్ళకి దీని ద్వారా నేను మనీ ఎలా రాబడతాను, అది వైశ్య మెంటాలిటీ. కానీ శుద్ధ భక్తులు ఎలా ఉంటారు? యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చామయి పశ్యతి. ఎక్కడెక్కడ చూసినా అక్కడ నా రూపాన్ని దర్శిస్తారు, వాళ్ళు శుద్ధ భక్తులు.
మరి వైశ్య మెంటాలిటీ అంటే ఎక్కడెక్కడ చూసినా ఎంత ధనం వస్తుంది ఇది. తర్వాత శూద్ర. శూద్ర అంటే వీళ్ళని ఎలా చెప్తారంటే వీళ్ళకి మనీ మెంటాలిటీ లేదు, అలాగని భగవతత్వాన్ని అర్థం చేసుకునే మెంటాలిటీ కూడా ఉండదు. వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే శూద్ర మెంటాలిటీ అంటే ఎప్పుడు నా కడుపు నిండిందా, ఇప్పుడు ఆనందంగా ఉన్నానా చాలు, తర్వాత నిమిషం ఏమొద్దు అన్నట్టుగా ఉంటారు. అంటే వాళ్ళు తాత్కాలికమైనటువంటి దేహానికి సంబంధించినటువంటి ఆనందాలను ఫుల్ఫిల్ చేసుకోవడంలో నిమగ్నులైపోతారు. ఏ వస్తువు చూసినా, ఏ సమయంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు మేము ఒక బాడీ కంఫర్ట్గా ఉందా అన్న విధంగా ఉంటారు. నాకు ఏ పని చెప్పు నేను చేస్తాను, నా బాడీ కంఫర్ట్గా చూసుకోవాలి నేను. ఇలాంటి మెంటాలిటీ ఉంటే శూద్ర. ఈ కలియుగంలో దాదాపుగా పుట్టిన ప్రతి ఒక్కరు కలవు శూద్ర సంభవ. కలియుగంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా శూద్ర మెంటాలిటీ బై డిఫాల్ట్. ఎందుకంటే మీరు ఈ భౌతిక ప్రపంచంలో మీ ఇంటి పక్కన వాళ్ళని కానీ, ఎదురింటి వాళ్ళని కానీ, లేదా వేరే దేశంలో వాళ్ళని ఎవరినైనా కదిలించండి, వాళ్ళు చెప్పేటువంటి ఒకే ఒక మాట, నేను నా సెన్స్ గ్రాటిఫికేషన్ చేసుకున్నానా లేదా. ఈ మెంటాలిటీ నా ఇంద్రియ తృప్తి బాగుందా లేదా, నా దేహం బాగుందా లేదా, ఇది శూద్ర మెంటాలిటీది. ఒక బ్రాహ్మణ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే హీ గోస్ బియాండ్ బాడీ. అంటే దాని అర్థం ఇతర జీవుల ఆపదలో ఉన్నారు అంటే తన ఆస్తి మొత్తాన్నైనా కానీ, తనకున్న ప్రాపర్టీ మొత్తమైనా కానీ పక్కన పెట్టి ఆ జీవుడి కోసం శ్రమించేవాడు బ్రాహ్మణుడు. అలాంటి లక్షణాలు లేవండి. అది నిజంగా ఉన్నాయి. అవి నిజంగా బ్రాహ్మణులు, అవి లేకపోవడం కాదు, అవి ఉన్నాయి. ఒక బ్రాహ్మణుడు అంటేనే అది. బ్రాహ్మణుడు అంటే ప్రతి వస్తువుల బ్రహ్మ పదార్థాన్ని చూసేవాడు. తాను బయటకు ఉన్నటువంటి జీవుడు, తన ఆత్మ వస్తువు, తను చిదానందం, చిత్ వస్తువు, దానికి ప్రియారిటీ ఇస్తాడు తాను. అంతేగాని తన దగ్గర ఉన్న ప్రాపర్టీస్కి, వాటికి, గోల్డ్కి, వాటికి ప్రియారిటీ ఇవ్వడు అతడు. అతడే బ్రాహ్మణ క్వాలిటీ. ఇలాంటి బ్రాహ్మణ లక్ష్యాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు ఎవరన్నా? లేరు. బ్రాహ్మణుడు అంటే 5 రూపాయలు జందం వేసుకోవడం కాదండి. 5 రూపాయలు జందం వేసుకొని ఏదో గుళ్ళు కొంచెం ఇలా చేయడం అది కూడా కాదండి. బ్రాహ్మణ అంటే ప్రతి ఒక్కరిలో ఆ బ్రహ్మన్కి, భగవంతుడితో కనెక్షన్ ఏర్పరిచే విధంగా ప్రవర్తించేవాడు, ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు బ్రాహ్మణుడు. కానీ ఇప్పుడు సాధారణంగా కలియుగంలో కలౌ శూద్ర సంభవ. జన్మనా జాయతే శూద్ర. జన్మనా జాయతే అంటే పుట్టుకతోనే శూద్ర, అంటే శూద్ర మెంటాలిటీతో పుడతారు. ఏ విధంగా? ట్రైనింగ్ ద్వారా. భవేత్ విప్ర. ట్రైనింగ్ ద్వారా వాళ్ళు బ్రాహ్మణులు అవుతారంట. విప్ర అంటే మంచి లక్షణాలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి మెంటాలిటీ వస్తుంది. ఇక్కడ బ్రాహ్మణ అనగానే మళ్ళీ మన వాళ్ళు కేటగిరీ చేసేస్తారు. ఏం కేటగిరీ అంటే వీళ్ళు బ్రాహ్మణ కులం, వీళ్ళు శూద్ర కులం. ఇది మెంటాలిటీ అండి, సైకలాజికల్. ఇది సైకాలజీ. ఒకడు శూద్ర కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా తన సైకాలజీ, బ్రాహ్మణికల్ సైకాలజీ అంటే ఇస్ ద బ్రాహ్మణ. సో కాబట్టి ఒక జీవుడు తనకున్నటువంటి గుణాల కారణంగా, తనకున్నటువంటి కోరికల కారణంగా ఎన్నో దేహాలు తీసుకుంటూ, ఒకప్పుడు వైశ్య మెంటాలిటీ వస్తుంది, ఒకసారి శూద్ర మెంటాలిటీ, ఒకసారి స్త్రీ దేహం. స్త్రీ దేహం అంటే మన శాస్త్రం ప్రకారం ఏం చెప్తారు అంటే, స్త్రీ దేహం మనకున్నటువంటి 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమో గుణం. స్త్రీ ఆల్వేస్ తమో గుణం లేదా రజోగుణం, ఈ 2 గుణాలలోనే ఉంటారు. జనరల్గా బై డిఫాల్ట్ 2 గుణాలు ఉంటారు. పురుషుడికి కొంచెం ఛాన్స్ వస్తుంది, తను మోడ్ ఆఫ్ గుడ్నెస్, సత్వగుణంలోకి వెళ్ళేటువంటి అధికారం ఉంటుంది, దేహం అనుకూలిస్తుంది. ఇది సాధారణంగా చెప్తే. నేను అంటుంది స్పెషల్ కేసు డివోటీలు కాదు, నార్మల్గా ఉన్నటువంటి జనాలు. స్త్రీలు జనరల్గా రజోగుణం, తమో గుణంలో ఉంటారు. ఒక పురుషుడు సత్వగుణానికి వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. ఆ విధంగా పురుషుడు సత్వగుణంలో ఉంటూ భక్తి చేస్తున్నప్పుడు స్త్రీ రిలీజియస్గా సపోర్ట్ చేయాలి. అందుకే జనరల్గా మన శాస్త్రంలో భార్యని ధర్మపత్ని అంటారు. ధర్మపత్ని అంటే అర్థం ఏంటంటే, తాను భక్తి సత్వగుణం నుండి చేయడం కష్టం, కానీ పురుషుడు సత్వగుణంలో ఉండి భక్తి చేస్తున్నప్పుడు రిలీజియస్గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ధార్మికంగా అన్ని అరేంజ్ చేయడం. ఆ విధంగా ఏం జరుగుద్దంటే, తను ఎంతైతే భక్తి చేస్తాడో సేమ్ బెనిఫిట్ షీ విల్ డిరైవ్, అంతే బెనిఫిట్ తనకు కూడా వస్తుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ తను రజోతమో గుణం నుంచి బయటికి రాలేదు. అందుకే కుంతి మహారాణి అంటుంది, స్నేహపాశం హిమం చింధి. నేను ఒక స్త్రీకి 2 వైపుల బంధనం ఉంటుంది, ఒకవైపు భర్త వైపు, ఒకవైపు తన తల్లిదండ్రుల వైపు. ఈ 2 బంధాలలో స్త్రీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. వీటిని ఇమం చింది, కేవలం అది నువ్వు మాత్రం తెంచగలవయ్యా అని కృష్ణుడికి వేడుకుంటుంది. అందుకోసం మన శాస్త్రంలో చెప్తారు, ఎవరైనా కానీ
రజో తమో గుణంలో ఉన్నప్పుడు వాళ్ళు భక్తి చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకోసమని ఇక్కడ ఆ స్త్రీలకు కూడా ఇలా చెప్పారనమాట. పాపయోనయ స్త్రియా వైశ్యస్ తథా శూద్రస్. అలా స్త్రీకి ఉన్నటువంటి వాళ్ళ మెంటాలిటీ, తర్వాత శూద్రకు ఉన్నటువంటి మెంటాలిటీ, వైశ్యకు ఉన్నటువంటి మెంటాలిటీ. ఇప్పుడు ఒక జీవుడు ఒక మంచి దేవతల శరీరంలో ఉంటూ, లేదా ఒక మంచి బ్రాహ్మణ శరీరంలో ఉన్న జీవుడు తనకున్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కారణాల వల్ల వెళ్ళి ఆ ప్రకృతి ఇంకొక దేహం ఇస్తుంది. స్త్రీ దేహం ఇస్తుంది, లేదా వైశ్య దేహం ఇస్తుంది, లేదా శూద్ర దేహం ఇస్తుంది. ఇప్పుడు ఆ జీవుడు ఇలా 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 అనకూడదు. ఏంటిది, నేను వైశ్య దేహంలో వచ్చినప్పుడు ఏంటి కృష్ణుడు మా వైశ్యులు మొత్తం ఇలా అంటున్నారు. నువ్వు వైశ్యుడు కాదయ్యా, నువ్వు ఒక జీవుడివి, నువ్వు ఆ దేహంలో ఉన్నావు, నువ్వు ఆ దేహంలో ఉన్నావు. ఆ దేహానికి ఉండే మెంటాలిటీ ఇది, ఆ వైశ్య శరీరానికి ఉండే మెంటాలిటీ ఇది. ఆ మెంటాలిటీలోకి నువ్వు వచ్చేసావు, నువ్వు కోరికల పరంగా. అలాగే స్త్రీకి ఉన్న దేహం అలా ఉంటుంది, స్త్రీ మెంటాలిటీ కూడా అలా డిజైన్ చేయబడింది ఆల్రెడీ. ఒక జీవుడు ఎంటర్ అయ్యాడు ఆ మెంటాలిటీలోకి. అంతేగాని నువ్వు వెళ్ళిన తర్వాత నాది నీది ఆ మెంటాలిటీ కాదు, నువ్వు ఎంటర్ అయ్యావు అక్కడ. బట్ ఎంటర్ అయ్యావు కాబట్టి దానికి అనుగుణంగా మార్చుకుంటూ భక్తి చేయాలి. అదే భగవంతుడు ఇక్కడ అంటున్నారు. వాళ్ళు కూడా తేయపియాంతి పరాంగతిం. భగవంతుడు ఏమంటున్నాడు, జీవుడు తన కోరికలకు అనుసరించి చాలా నీచమైనటువంటి కోరికల ద్వారా వేరు ఎన్ని శరీరాలు తీసుకున్నప్పటికి కూడా అలాంటి వాళ్ళని కూడా నేను వదిలిపెట్టాను. తేయపియాంతి పరాంగతిం. ఏదో పెద్ద సన్యాసులు, యోగులు, బ్రాహ్మణులు వాళ్ళకి కాదు, ఎలాంటి వారికి కూడా పరాంగతిం, హయ్యెస్ట్ డెస్టినేషన్ ఇస్తాను, హయ్యెస్ట్ రిజల్ట్స్ ఇస్తాను అని భగవంతుడు అలాంటి వరం ఇచ్చాడు ఇక్కడ. ఆ విధంగా చెప్పాడు, ఆ విధంగా తీసుకోవాలి. అంతేగాని భగవంతుడు ఇందులో చెప్పినటువంటి అమృతమైనటువంటి మాటలను పక్కన పెట్టి చాలామంది అందులోనే పార్షియాలిటీని చూస్తారు. నో, ఆ పార్షియాలిటీ భగవంతుడు ఇవ్వట్లేదు. మన కోరికలకు అనుగుణంగా మనం వచ్చాము, అయినప్పటికీ కూడా భగవంతుడు మనకు అమృతం లాంటి వరాలను ఇచ్చాడు. మాంహి పార్థ వ్యపాశ్రిత్య. వ్యపాశ్రిత్య అంటే ఆశ్రిత్య. ఆశ్రిత్యుడు ఎలా ఉండాలి? వ్యపాశ్రిత్య, పర్టికులర్గా చాలా డీప్గా షెల్టర్ తీసుకోవడం. ఎవరైనా అంత ఆశ్రయం తీసుకుంటే, మాంహి పార్థ ఆశ్రిత్య, ఆశ్రయం తీసుకుంటే, ఏ అపిషు పాపయోనయ, వాళ్ళు ఏ జన్మలో పుట్టినప్పుడు అధమ జన్మ అయినప్పటికీ కూడా వాళ్ళకి నేను తేయపియాంతి పరాంగతి, మంచి గతినిస్తాను అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. ఓకే, ఓకే, 33వ శ్లోకం. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. వాహ్, వండర్ఫుల్ శ్లోకం అండి. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. మీరు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కిం పునర్బ్రహ్మణ పుణ్య భక్త రాజర్షయస్తథా అనిత్యమాసుకం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామం. కిం పునర్బ్రాహ్మణా పుణ్య భక్తా రాజర్షయస్యదా అనిత్యమసుఖలోకం మిమం ప్రాప్య భజస్వ మాం. భజస్వ మాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతుంది. కిం పునర్బ్రహ్మణ పుణ్య భక్త రాజర్షయస్తథా అనిత్యమనుభం అసుఖం లోకమేమాం ప్రాప్య భజస్వ మాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, అనువాదం. ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గురించి మరియు భక్తుల గురించి, రాజర్షుల గురించి వేరుగా చెప్పవాలినా? ఇందాకేమన్నారు?
ఏ అపిషు పాపయోనయ తేయపి అంతే పరాం గతిం. స్త్రీయ వైశ్య తథా శూద్ర వాళ్ళైనా కానీ వ్యపాశ్రిత్య నన్ను కానీ షెల్టర్ తీసుకుంటే వాళ్ళకు కూడా పరాం గతిని ఇస్తాను. మరి వీళ్ళ గురించి వేరే చెప్పాలా? ఎవరి గురించి? బ్రాహ్మణుల గురించి, భక్తుల గురించి, రాజర్షుల గురించి ఇంకా వేరుగా చెప్పాలా? కిం పునర్బ్రాహ్మణ పుణ్యభక్త రాజయర్ష్యస్త. అందుచే అనిత్యం దుఃఖపూరితమగు ఈ లోకమునకు వచ్చినందున నా ప్రేమయుక్త సేవలో నిముక్తుడై ఉండుము. కాబట్టి భగవంతుడికి భక్తి చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ గురించి నేను ఇంత చెప్పాను కదా ఇప్పుడు నీకు. ఏం చెప్పాను? వాళ్ళు స్త్రీలైనా, వైశ్యులైనా, శూద్రులైనా ఎవరు చేసినా కానీ భక్తి కానీ చేసినట్లయితే రేయప్యాంతి పరాంగతిం, వాళ్ళకి పరాంగతిని ఇస్తున్నాను. మరి వాళ్ళకే ఇచ్చినప్పుడు పుణ్య బ్రాహ్మణ నిత్యం చాలా పద్ధతిగా, రైషియస్గా, చాలా భగవద్గీతలు చెప్పినట్టుగా సమ దమ శాంతి క్షాంతి తితిక్షవ ఇలాంటి నియమాలని లక్షణాలని కలిగి ఉంటూ ఎంతో నియమంగా భక్తి చేస్తున్న వాళ్ళ గురించి ఇంకా వేరుగా చెప్పాలా? బ్రాహ్మణుల గురించి, భక్తుల గురించి, రాజర్షులు అంటే రాజు, కింగ్ అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించేవారు, ప్లస్ ఋషి మెంటాలిటీ అంటే అందరికీ సెల్ఫ్లెస్గా సర్వీస్ చేసేటువంటి మెంటాలిటీ, భక్తిని ఇచ్చేటువంటి మెంటాలిటీ. అలాంటి మెంటాలిటీ కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇంకా వేరుగా చెప్పాలా? ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉన్నత గతిలో వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అనిత్యం అసుఖం లోకం, ఇక్కడికి అనిత్యం ఈ టెంపరీ భౌతిక ప్రపంచానికి వచ్చిన వారు, అసుఖం లోకం ఇక్కడ సుఖం అనేది లేదు, కేవలం మిజరీ, దుఃఖం. హాసం హరేర్ ఒక శ్లోకం ఉంటుంది భాగవతంలో. ఆ శ్లోకం ఎలా ఉంటుందంటే శోకాశ్రు సాగర అంటే జనులకు ఉండేటువంటి కష్టాలకి వాళ్ళు లోపల రోధిస్తూ ఉంటారు. ఆ రోదనకి ఈ సంసారం మొత్తం కూడా కన్నీళ్లతో నిండిపోతుందంట. అంటే జనులకు ఉన్నటువంటి లోపల అంతర్గతంగా ఉన్నటువంటి రోదన అంటే బాధ. ఆ బాధకు వాళ్ళు పడుతున్నటువంటి బాధ కన్నీటి రూపంలో కానీ వెలకడితే సముద్రంలో మొత్తం నిండిపోద్దంట. కానీ అదన్నీ కూడా విశోషయం అదంతా కూడా డ్రై అప్ అయిపోద్దంట ఒక్కసారిగా, ఇమ్మీడియట్లుగా. అత్యుదారం, భగవంతుడు చాలా అతి ఉదారంగా వాటి డ్రై అప్ చేస్తాడంట. ఎప్పుడు? మనం భక్తి చేసినప్పుడు. సో కాబట్టి అనిత్యం అసుఖం లోకం, ఇలాంటి అనిత్యమైన లోకానికి ఇమం ప్రాప్య, మనకు ప్రాప్తి పొంది మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భజస్వమా. భగవంతుడు అన్నాడు ఇక్కడ భజస్వమా అంటే భజించాలి. చాలామంది అంటారు ఎందుకు భజించాలండి అని. నువ్వు చెప్తే నేను చెప్తే భజించట్లేదండి. ఇక్కడ భగవంతుడే డైరెక్ట్గా అంటున్నారు భజస్వ మాం. అంతేగాని భజస్వ సిఇఓ ఆఫ్ ది కంపెనీయా, నో, భజస్వ పిఎమ్మా, భజస్వ సీఎమ్మా, లేదు భజస్వ మన ఫ్యామిలీ మెంబర్సా, లేదు భజస్వ మన పుత్రుడికి భజించాలా, లేదు భజస్వ మాం అంటే ఏంటి? ఇక్కడ మాం అంటే కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ భజస్వ మాం, ఇమం ప్రాప్య భజస్వ మాం. ఎవరని ఇంత ఓపెన్గా చెప్తారా అండి? భజస్వ మాం. కాబట్టి భజించాలి. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఇది భజించడం అర్థం ఏంటంటే నిరంతరం నిమగ్నం అవ్వడం. మనం చేసినటువంటి ఏ యాక్టివిటీ అయినా కానీ, అది సింగింగ్ అయినా, పొలంలో పనైనా, ఇంట్లో పనైనా, అది ఏ పనైనా భగవంతుడి భజనగా ఉండాలి. అది భగవంతుడికి ఆనందింప కలిగించేసే విధంగా ఉండాలి. అప్పుడే భజస్వమా, అప్పుడు మాత్రమే దాటగలుగుతారు అని ఈ శ్లోకంలో చెప్పారండి భగవంతుడు. సో భగవద్గీత మొత్తానికి సారాంశమైనటువంటి శ్లోకం 9వ అధ్యాయంలో చివరి శ్లోకం మనం ఇవాళ చర్చించుకోబోతున్నాం. కంక్లూజన్ ఆఫ్ ది భగవద్గీత యొక్క సారాంశం, భక్తిని ఏ విధంగా చెయ్యాలో ఈ శ్లోకంలో చెప్తారండి. 9వ అధ్యాయం 34వ శ్లోకం. భగవంతుడు ఈ శ్లోకంలో భజస్వమం అన్నారు. ఏ విధంగా భజించాలో, ఈ అనిత్యం అసుఖం లోకం ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా భజించాలో ఈ శ్లోకంలో చెప్పబోతున్నారు. 9.34. ఇది సారాంశం అండి. ఇది భక్తిని ఏ విధంగా చేయాలో చెప్పేటువంటి సారాంశమైనటువంటి శ్లోకం. ఓకే, అందరూ జాగ్రత్తగా వినండి, మననం చేసుకుంటూ ఉండండి ఇవాళ ఈ శ్లోకాన్ని.
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. మీరు ఎవరైనా చదవగలుగుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఒకరి తర్వాత ఒకరు చదవండి. ఓకే. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యాసి ఉత్తేవం ఆత్మానం పరాయణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తవం ఆత్మానం మత్పరాయణః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తేవ ఆత్మానం మత్పరాయణః. హరే కృష్ణ. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి వ్యక్తైవ ఆత్మానం మత్పరాయణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. హరే కృష్ణ ప్రభుజీ. హరే సారీ కృష్ణ. ప్రభుజీ, ఇందాక నెంబర్ రాంగ్ చెప్పాను. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే, ఇంకెవరైనా చదువుతారా? ఓకే. అనువాదం. నీ మనస్సును సదా నా చింతన యందే నిమగ్నము చేయుము. మొట్టమొదటిది. నా భక్తుడవు కమ్ము. రెండవది. నాకు నమస్కరింపుము. మూడవది. నన్ను పూజింపుము. నాలుగవది. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడివై నీవు నన్ను తప్పక చేరుదువు. తప్పక చేరుదువు. మామే వైశ్యసి. మామే వైశ్యసి. నా దగ్గరికి మామే మాం ఏవ. సంస్కృతం ఏవంటే తప్పకుండా ఏష్యసి వస్తావు. యుక్త్వైవం ఎందుకు నువ్వు ఎప్పుడు సేవలో ఉన్నావు. ఏ విధంగా ఉన్నావు? ఆత్మానం మత్పరాయణ. నీ యొక్క జీవం మొత్తం కూడా నా పరాయణలో ఉంచావయ్యా. నారాయణ పరాసర్వి. అందులో కూడా పరాసర్వి అంటే తత్పరత అంటారు దాన్ని. ఓకే. సో ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నాను, ఈ శ్లోకంలో భగవంతుడు భక్తి అంటే ఈ 4 చెయ్యండి అన్నాడు. భక్తి అంటే ఏంటి? ఈ 4. ఏంటా 4? ఈ శ్లోకంలో చెప్పారు. ఎవరైనా చెప్తారా? ఫస్ట్ మన్మన. సెకండ్ అదే నా యందే నీ చింత నుంచి మన్మన ఒకటి. తర్వాత రెండవది నన్నే మద్భక్త. మద్భక్త ఆర్డర్లో వెళ్దాం. మన్మన మద్భక్త. తర్వాత మూడవది మద్యాజీ అంటే నన్ను పూజించు, వర్షిప్ చేయి. తర్వాత నాలుగవది మాం నమస్కురు అంటే భగవంతుడికి నమస్కరించడం. ఈ 4 చేయడానికి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకి వెళ్ళి మనం ఏమైనా పిహెచ్డి సంపాదించాలా? లేదా 6 నెలలు 6 సంవత్సరాలు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని చంద్రమండలానికి వెళ్ళాలా? లేకపోతే ఇక్కడ ఒక పట్టభద్రులం అవ్వాలి ఇండియాలో? లేదంటే ఐఐటి ర్యాంక్ కొట్టాలా? లేదంటే మనం ఏమైనా కోట్లు సంపాదించాలా? లేదంటే మనం ఏమైనా 10 మంది పిల్లల్ని కానీ వాళ్ళని పిఎంలని చేయాలా?
లేదంటే మనం ఇంకేదైనా మన ఆస్తి మొత్తాన్ని ధారపోయాలా? ఏం చెయ్యాలి 4 చేయడానికి? మనం ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఉన్న చోట మన మైండ్ సెట్ మార్చుకొని, మనకున్నటువంటి పరిస్థితులను మార్చుకొని, దానికి అనుగుణంగా మార్చుకుంటే చాలు. ఈ 4 చెయ్యడానికి భగవంతుడు వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ, వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళు ఎలాంటి పేదరికమైన గానీ, లేదంటే ధనికమైన స్థితిలో కానీ, లేదా అంగవైకల్యంతో ఉన్నా కానీ, లేదా ఇంకేదైనా బాగా ప్రౌఢి చేయని పొజిషన్‌లో సీఎంపీ అనే పొజిషన్ ఉన్నప్పటికైనా కానీ, ఈ 4టికి భగవంతుడు అవకాశం కల్పిస్తాడు. దీన్ని తవ్వి గుర్తించడమే మన వంతు. మనం గుర్తించుకోలేకపోతే మనం గుర్తు చేయడానికి శాస్త్రం కూడా చదివి ఓపిక లేకపోతే అలాంటి చదివిన సాధువులు చెప్పిన మాటల్ని వినడం, శ్రవణం. జస్ట్ ఇది చేసి చాలు, ఇందులో రహస్యం బయటపడిపోద్ది. మళ్ళీ అడుగుతున్నాను. ఫస్ట్ నెంబర్ 1 భగవంతుడు ఏం చెప్పాడు ఈ శ్లోకంలో? ఏం చేయమని చెప్పంటున్నారు నా దగ్గర రావడానికి? ఫస్ట్ మన్మనా, 2 మద్భక్త, 3 మద్యాజీ, 4 మాం నమస్కురు. భగవంతుడికి నమస్కరించడం ఈజీనా కష్టమా? జస్ట్ 2 హ్యాండ్స్ ఉంటే చాలండి. కొంతమంది అంటారు, ప్రభుజీ మాకు 2 చేతులు లేవు కదా, మేము ఎలా చెయ్యాలి? జస్ట్ మనసులో ఉండి కృష్ణునికి నమస్కరిస్తున్నాను అలా అనుకునేది చాలు, అయిపోయింది, డన్. చేసాం భగవంతుడికి, ఆ కృష్ణుడికి చెప్పాను, నేను చేశాను, అయిపోయింది, డన్. తర్వాత మద్యాజీ, వర్షిప్. కృష్ణ మా దగ్గర పూలు లేవయ్యా, మేము విగ్రహం ఆరాధన ప్రతిరోజు చేయలేమయ్యా, నేను ఏ విధంగా పూజించాలయ్యా? భగవంతుడికి కొన్ని నీళ్ళు తీసుకెళ్ళి ఆ పాదాలకు సమర్పించి, పాదాలు ఇలా క్లీన్ చేయడం, భగవంతుడికి ఇలా పూలు ఇలా అర్పించడం, అది అంత ఈజీ అండి. ఎవరికైనా, ఒక పేదవాడికైనా దొరుకుతుంది బయట, పత్రం పుష్పం ఈజీగా దొరుకుతుంది. ఇంకొంతమంది అవన్నీ దొరికినా కానీ మాకు ఇంట్రెస్ట్ లేదండి అలా చేయడము. సరే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మాకు ఎక్కడో టెంపుల్ దూరంగా ఉందని అంటే, మనం చేస్తున్న పనిని భగవంతుడికి ఆఫరింగ్ ఇస్తూ చేయొచ్చు, అది కూడా వర్షిప్. ఏ విధంగా? ఈ 4 నియమాలు ఫాలో అయితే చాలు. మనం చేసే ఏ పనిలోనైనా గ్యాంబ్లింగ్ లేకుండా, ఇంటాక్సికేషన్ లేకుండా, మీట్ ఈటింగ్, జీవహింస లేకుండా, ఇల్లిసిట్ వ్యవహారాలు లేకుండా చూసుకున్నట్లయితే ఆ పని భగవంతుడి వర్షిప్ లాగానే మారిపోద్ది. కాకపోతే ఒక కండిషన్, ఏంటా కండిషన్? ఆ పనిని భగవత్ సమర్పణంగా చేయాలి. ఎస్, అది మధ్యాజీ, అది కూడా ఈజీనే. ఎవరి నేచర్ దగ్గర వాళ్ళు ఏదో పనులు చేస్తారు, అది కూడా ఈజీనే. మాం నమస్కురు ఈజీ, మధ్యాజీ ఈజీ, మద్భక్త, నా భక్తులం కమ్ము, నాకు డివోటెడ్గా ఉండు, అది ఇంకా ఈజీ. భగవంతుడి డివోటెడ్గా ఉండడము. మనకి ఏదైనా కష్టం వస్తే ఆ సీఎం నన్ను కాపాడే అనుకుంటామా? కృష్ణ భగవంతుడు నన్ను కాపాడంటామా? ఎవరైనా ఎలాంటి కష్టం ఏదొచ్చినా భగవంతుడు సరెండర్ అవ్వడం చాలా ఈజీ, చాలా ఈజీ. ఎందుకంటే మనము భౌతిక ప్రపంచంలో ఇంకెవరైనా నమ్ముకుంటే వాళ్ళు మనకు పూర్తిగా అండగా నిలబడరు. ఇప్పుడు నిలబడ్డారు, తర్వాత నిలబడరు. ఇవన్నీ డౌట్స్ అన్నీ ఉంటాయి. కానీ భగవంతుడు అలాంటి సందేహాలు ఉంటాయి మనకు నిత్యం, ఎప్పుడు, ఎనీ టైం. ఎవరికైనా భౌతిక ప్రపంచంలో ఫోన్ చేస్తే, సపోజ్ రాత్రి 12కి చేస్తే, ఈ టైంలో ఫోన్ చేసావేంటి అంటారు ఎవరన్నా కానీ. మేము డిస్టర్బ్ చేస్తున్నామేంటి అంటారు. మీరు భగవంతుడికి ఎప్పుడు పిలిచినా కానీ, మీరు అర్ధరాత్రి 12కి నిద్రలు ఇచ్చినా కానీ బీట్ బ్యాగ్ తీసుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, భగవంతుని పిలిస్తే ఆల్వేస్ రెస్పాండ్ అవ్వడం రెడీగా ఉన్నాడు కృష్ణ. రెడీగా ఉన్నాడు. కృష్ణుడి వైపు నుంచి టైంతో సంబంధం లేదు, ప్లేస్తో సంబంధం లేదు, ఎనీ టైం నేను రెస్పాండ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను కృష్ణ. మద్భక్త, అలా డివోటీ అవ్వడానికి, భగవంతుడు డెడికేట్ అవ్వడానికి ఏది అడ్డుపడదు. మన్మన, నిత్యం భగవంతుడి గురించి చింతన చేయడానికి. దానికి ఏమైనా డబ్బులు కట్టానా? వెరీ సింపుల్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ సింపుల్. చాంటింగ్ చేస్తూ మననం చేయడం ఎంత బ్లిస్ఫుల్ లైఫ్ అండి. ఇవన్నీ మనకు ఫ్రీగా, చాలా ఈజీగా అవైలబిలిటీ ఉన్నాయి. మనల్ని సింపుల్గా ఈ భౌతికమైన క్లచెస్ నుంచి జస్ట్ ఇలా పైకి తీసుకొని రావడానికి, జస్ట్ మనం చాలా ఫ్లోటింగ్ అవ్వడానికి, భౌతిక ప్రపంచంలో ఉంటూనే భక్తిలో తరించిపోవడానికి చాలా చాలా సింపుల్. దీనికి మీరు ఏ దేశానికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి ఎవరిని బెగ్గింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఏ యూనివర్సిటీ పట్టా అవసరం లేదు, ఏ పిహెచ్డి అవసరం లేదు, ఏ చంద్రమండలానికి అవసరం లేదు.
ఎన్నో కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. మనకున్న బ్యాక్‌గ్రౌండ్ ఏదున్నా కానీ, మనం చేసినటువంటి ఎలాంటి ఇదివరకు మేము చాలా చాలా చెత్త పనులు చేశామండి ఇదివరకు. మాకు ఎన్నో కర్మలు వెంటాడుతున్నాయండి. హ్మ్. ఎలాంటి వారు, ఎలాంటి పొజిషన్‌లో ఉన్నా ఈ 4 చెయ్యడానికి ఏది అడ్డు రాదు. ఏది అడ్డు రాదు. అందుకే భగవంతుడు ఇలా చెప్పారు. భక్తి అనేది అతీతం, గుణాతీతం. భౌతిక గుణాలకు అతీతంగా ఉండేది. ఓకే. సో, కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ మనం 9వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. అధిక మాసం అయిపోయింది. అధిక మాసం అయిపోయిన మొదటి రోజుకి మనము 9 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. రేపు 10వ అధ్యాయంలోకి వెళ్తాం. 10వ అధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భగవంతుడిని భౌతిక ప్రపంచంలో ఉంటేనే మనం ఎలా పర్సీవ్ చేయొచ్చు, ఎలా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు భగవంతుడిని. అది 10వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? సో, రేపు క్లాస్ ఉండదండి. రేపు మాక్సిమం ఎల్లుండి కూడా 2 రోజులు క్లాస్ ఉండదు. ఎల్లుండి చెప్తాను. రేపైతే క్లాస్ ఉండదు. ఓకే. సో, మీలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా ఇంకా? ఓకే. మనకు లైవ్ స్ట్రీమ్ అనేది యాక్చువల్‌గా కిడ్స్ క్లాస్‌లో మేము ప్రతిసారి అందరిని వీడియోలు టర్న్ ఆన్ చేస్తాం. అప్పుడేమి బ్లాక్ ఏం చేయలేదు. బట్ మొన్న సండే అదేదో కొత్త రూల్స్ వచ్చాయంట. కిడ్స్ అయితే ఆన్‌లైన్‌లో పేరెంట్స్ లేకుండా అలా టర్న్ ఆన్ చేయకూడదని చెప్పారు. ఆ రూల్స్ మాకు తెలియలేదు. అందువల్ల వాళ్ళు మా లైవ్‌ని కంప్లీట్ బ్లాక్ చేసేసారు. అట్‌లీస్ట్ ఒక వారం వరకు బ్లాక్ అవుద్దన్నారు. మరి ఆ రూల్స్ మాకు చూసుకోలేదు. అందువల్ల మేము రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాం. ఎవరైనా లైవ్‌లో అటెండ్ అయ్యే వాళ్ళు అంటే వాళ్ళు ఇలాంటి రికార్డ్ ఒక వారం వరకు రికార్డింగ్ చూడొచ్చు. ఓకే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనలకి జై. అనంత కోటి వైష్ణవ వృంద की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. वैष्णव ठाकुर श्रीला प्रभुपाद की जय. हरे कृष्णा.